తెలియజేస్తున్నాను. ఈరోజు కనకదాస్ అనేది ఒక కుటుంబ పరిమితంగా అనుకోవడం కాదు. ప్రతి ఒక్కరికి సమాజంలో మంచి నేర్పించి మరి ప్రతి ఒక్కరికి ఆ కనకదాస్ కీర్తనల ద్వారా ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చి రాబోయే కాలంలో అందరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా నడిచేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు దేశమంతా మన భారతదేశం అంతా ఇచ్చారంటే ఆయన జయంతిని బ్రహ్మాండంగా మనం నిర్వహించుకోవాలా. ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చినటువంటి సమాజం మెసేజ్ ని మనము మన భవిష్యత్ తరాల వాళ్ళు నిలబెట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఇంతకు మునుపైతే రాజకీయంగా ఈ కులంలో పెద్దగా చైతన్యం లేదు. ఈ రోజు రాజకీయంగా ఆర్థికంగా అందరూ కూడా ఈ కులంలో చైతన్యవంతులయ్యారు. ఈ రోజు మీకు కూడా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా అన్నిట్లో కూడా సమానంగా ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా కూడా మీరు ముందుకు రావాలా. రాబోయే కాలంలో యువకులను ప్రోత్సహించాలా. వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సహకారం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మీ ప్రజాప్రతినిధిగా నేను ఖచ్చితంగా మీ దండగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నా. అది కూడా నేను ఎందుకు మీకు అండగా ఉంటానంటే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి, అంటే మా ఊరు కెళవాకి, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మా చుట్టూ ఉండేదంతా కురపు కులస్తులే. నాకు చిన్నప్పుడు మాకు ఎందుకంటే ఇంట్లో తుపాకులు ఎక్కువ, నాకు 3 ఉన్నాయి. నాకు మా ఇంట్లో 6 తుపాకులు లైసెన్స్ తుపాకులు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఫైరింగ్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి పార్వేట్లు పోయేది అలవాటు. దాన్ని మొట్టమొదటగా నా 10వ తరగతి అయిపోయి ఇంటికి వస్తేనే మొట్టమొదటగా మా ఇంట్లో తుపాకీ ఎట్లా కాల్చాలని నేర్పించింది ఎన్నడన్నా కుటుంబ కులస్తులే. ఇంట్లో మెయింటైన్ చేసేది కూడా వాళ్ళే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు కూడా ఆ కుటుంబాలన్నీ కూడా కలిసే ఉన్నాయి. కలిసే ఈ రోజు దాకా ఇంట్లో మంచి జరగని చెడ్డ జరగని ఇంట్లో ఏ కార్యక్రమం జరగని ముందు ఉండి నడిపించేది కూడా ఇంట్లో కుటుంబ కులస్తులే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంత బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం, ఆ కార్యక్రమానికి అతిరథ మహారథులందరూ కూడా ఈ వేదికపైకి రావడం, ముఖ్యంగా ఈ కార్యక్రమ సభాధ్యక్షులు ఈ మండల కుటుంబ సంఘ అధ్యక్షులు కృష్ణప్ప గారు, వారి కమిటీ, అదేవిధంగా సోదరి రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యంగా ఈ కుటుంబంతో నాకు అనుబంధ సంబంధం ఉంది. చాలా మందికి తెలియదు. వాళ్ళ తండ్రి గారి పేరు రామచంద్రారెడ్డి, మా నాయన రామకృష్ణారెడ్డి. ఇద్దరు మొట్టమొదటిగా ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన ఫౌండర్, మాజీ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే అన్నీ చేశారు. మా తండ్రి గారు కూడా అదే రకంగా కలిసి ఎప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కూర్చున్నా ఆడ 3వ నెంబర్ రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో వీళ్ళిద్దరే ఉంటారు. పొద్దున్న నుంచి సాయంత్రం 6 దాకా మాట్లాడుకుంటారు. 6 తర్వాత తలుపు వేస్తారు. వాళ్ళిద్దరికి అటువంటి అవినాభావ సంబంధం ఉండేటువంటి ఆ కుటుంబంలో ఈరోజు మన నియోజకవర్గానికి మన ప్రాంతానికి ఒక మంత్రిగా రావడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ